ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించకుండా ప్రైవేట్ స్థలంను కొనుగోలు చేసి 251 కోట్లు టీడీఆర్ బాండ్స్ ఇవ్వడం, నగరపాలక సంస్థ నిధులను దుర్వినియోగం చేయడం ఎంతవరకు సబబని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రశ్నించారు. మంగళవారం కాకినాడ దుమ్ములపేటలో సబ్ స్టేషన్ కోసం స్థానిక ఎమ్మెల్యే టీడీఆర్ బాండ్స్ ని ఇచ్చిన స్థలం వద్ద మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మీడియా సమావేశం నిర్వహించి స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 250 కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్స్ ఇచ్చేసి మోసం చేస్తే ఈ రెడ్డి ఏమంటున్నాడంటే అధికారులు చాలా బాగా పనిచేస్తారు, ఈ ల్యాండ్ తీసుకుని సబ్స్టేషన్ పెట్టడానికి చాలా గొప్ప పని చేస్తారని చెప్పి వాళ్ళని అభినందిస్తూ సన్మానం చేస్తానంటాడండి. చూడండి ఎలా ఉందో చూడండి చంద్రశేఖర్ రెడ్డి పనితీరు. అంటే ఈరోజు 251 కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్స్ ఆయనకి ఇచ్చారు కాబట్టి, ఆయన అనుకున్న వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి సన్మానం చేస్తాడంట. అంటే ఒక సాల్వా కప్పి సన్మానం చేస్తాడు, ఒక సాల్వా కప్పి సన్మానం చేస్తాడు 250 కోట్లు. కానీ వాళ్ళు రేపు పొద్దున పరిస్థితి జైలుకి వెళ్ళిన ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే చెప్తున్నానంటే అధికారులు ఏ అధికారి ప్రభుత్వంలో తప్పు చేశాడో, ఏ అధికారి ఈ ప్రభుత్వంలో తప్పు చేశాడో అందరి కూడా మీద కేసులు పెడతాం. డెఫినెట్గా చెప్తున్నాం, కేసులు పెడతాం. ప్రజల ఆస్తులు దుర్వినియోగం చేసే ప్రతి వ్యక్తి మీద కూడా చర్యలు ఉంటాయి. ఆల్రెడీ చంద్రశేఖర్ రెడ్డి రెడ్ బుక్లోకి ఎక్కేసాడు. తప్పు చేసిన వాళ్ళందరూ రెడ్ బుక్లోకి ఎక్కుతున్నారు. అలాగే అధికారులు కూడా రెడ్ బుక్లో ఉన్నారు కొంతమంది. ఎందుకు? కొంతమంది అధికారులు పని చేయడానికి రానంటున్నారు. ఎందుకు? తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు కాకినాడ ఉందండి, మున్సిపల్ కమిషనర్గా ఎవరు రానంటున్నారండి. స్వప్న దినకర్ గారు పనిచేస్తూ వెళ్ళిపోయాడు, బాబా నేను పని చేయలేను. తర్వాత రమేష్ గారు వచ్చారు, ఆయన నేను పని చేయలేను బాబు అని ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత మహేష్ గారు వచ్చారండి, 2 నెలలు ఉన్నాడండి, ఆయన వెళ్ళిపోయాడండి పని చేయనని చెప్పి. ఎంఆర్ఓలో పని చేయడానికి రానంటున్నారండి. ఇక్కడికి ఎంఆర్ఓలో పని చేయడానికి రానంటున్నారు. ఎవరు కూడా పని చేయడానికి రానంటున్నారు. రెండే తప్పుడు పనులు ఏం చేస్తున్నారు వాళ్ళు బాగా చేస్తారు. వస్తున్న వాళ్ళు చెప్పినట్టు పని చేస్తున్నారు. పట్టాలు దొంగ పట్టాలు ఇచ్చేస్తున్నారు, అమ్ముకుంటున్నారు. ఇప్పుడు సామలకోట రోడ్డు ఉందండి, మేము వైండింగ్ చేస్తాం, వైండింగ్ చేసి సామలకోట రోడ్డు చెప్తే ఇప్పుడు దొంగ పట్టాలు ఇచ్చేస్తున్నారు. ఇక్కడ సామలకోట రోడ్డు దుమ్ములపేట ఉందండి, లేఅవుట్ చేస్తాం, పట్టాలు ఇచ్చాం, అవి క్యాన్సిల్ చేసి దొంగ పట్టాలు ఇచ్చేస్తున్నారు. ఇదిగో ఇలాంటి పనులు చేస్తున్నారు. అందుకే ఉంచుకున్నాడు ఆయన. నాగనరసింహరావు ఎడిషనల్ కమిషనర్ ఉంచుకున్న దానికోసమే. కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ రావాలండి కాకినాడకి, ఏదో రాలేదు, రానంటున్నారు. ఎవరు కూడా భయపడిపోతున్నారు. ఎందులో ముంచేస్తాడని చెప్పి మళ్ళీ వాళ్ళకి సన్మానం చేస్తాను, 250 కొట్టేసి సన్మానం చేస్తాడు.